అండి ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా వడియాలు. చానా అంటే చానా రుచిగా ఉంటాయండి. కరకరలాడుతూ మనకు పుల్ల పుల్లగా, కమ్మగా చానా రుచిగా ఉంటాయి. తప్పక ఇలా చేసుకోండి. మీకు నచ్చుతాయి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారండి. పుల్ల పుల్లగా సేమ్ ఆళ్ళకు కురికురే చిప్స్ తిన్నట్టే అనిపిత్తది. అందు గురించే పిల్లలకైతే చానా బాగా నచ్చుతాయి. చేసుకునుడు సుత ఈజీ కాబట్టి ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్‌కు నోటిఫికేషన్ రూపంగా వత్తదండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. చానా అంటే చానా రుచిగా ఉంటాయి. తప్పక ట్రై చేయండి. టమాటా వడియాలు. టమాటా సగ్గుబియ్యం కాంబినేషన్‌లో సూపర్ ఉంటాయండి. కరకరలాడుతూ మనకు పుల్ల పుల్లగా, కమ్మగా సూపర్ టేస్ట్‌తో ఉంటాయి. అంత బాగుంటాయండి. పిల్లలకైతే ఎక్కువ నచ్చుతాయి. పుల్లగా మనకు సేమ్ చిప్స్ లాగా ఉంటాయండి. అంత రుచిగా ఉంటాయి. తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం ఇవి ఇంట్లోనే ప్యాన్ గడుపుకు పెట్టుకోవచ్చు. ఎలా చేసిందన్నది వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పావు కప్పు కొన్ని ఎక్కువ తీసుకోండి. అరకప్పు తీసుకోకండి. అంటే మనం తీసుకున్న టమాటాలు బట్టి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ అరకప్పు కొన్ని తక్కువనే తీసుకున్న గ్లాస్ తోటి వీటిని వాటర్ వేసి నానబెట్టి ఇప్పుడు ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి. పొడి బియ్యపిండి. దాంట్లో 2 గ్లాసుల మనం గ్లాస్ తోటి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బియ్యపిండికి 2 గ్లాసుల వాటర్ వేసి దాని అంతా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 2, 3 పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం, కొద్దిగా జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 3 టమాటాలు పెద్ద సైజుయే వీటిని అట్లా కట్ చేసుకొని వీటిని సుతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పలక అన్నది లేకుండా పట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని మెదరు చేసుకోవాలి. ఏ గ్లాస్ తోటి పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మనం ఇవి తీసుకోవాలి. నాకైతే కొద్దిగా కమ్మి గాని 3 గ్లాసులు వచ్చింది. ఇప్పుడు అందులో మనం 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మనకక్కడ 2 గ్లాసులు కలుపుకున్నాం కదా! 6 వేసుకుంటే 7-8 దాకా మనం వాటర్ వేసుకోవచ్చు. పిండిలో వేసిన దాంతోటి. ఇప్పుడు మనం వాటర్ అన్నీ మనకు కొంచెం వేడి కావాలి. బాయిల్ అవుతున్నాయి అన్నప్పుడు మనం దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకొని మనం దాంట్లో ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. మనం రసం ఉడికిన కొద్దీ వాటర్ మరిగిన కొద్దీ వేసుకోవాలి. ఇప్పుడు మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా! వీటిని సుతం వాటరే వేసుకోండి. వేసుకున్నాక సగ్గుబియ్యం సుతం ఒక 2 నిమిషాలు ఉడకాలి. 2 నిమిషాలు ఉడికినాక మనం కలిపి పెట్టుకున్న పిండిని సుతం వేసుకోవాలి. పిండి అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం దాంట్లో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ అన్నది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దాన్ని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మనకు అది ఉడికిందన్నది ఎట్లా తెలుసు అంటే ఉడికినాక కొంచెం చిలికిగా అనిపిస్తుంది పైన. దాకా ఉడికించుకోవాలి. ఉడికినాక ఇప్పుడు లాస్ట్కు మనం దంచుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని అంత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూడండి మనకు ఉడికేటానికి దగ్గర వచ్చిందంటే అట్లా పైన కొంచెం చిలికిగా కనబడుతుంది. మనకు ఉడికినట్టు అది. చూడండి అంత ఒక్కసారి కలుపుకోవాలి. మనకు అట్లా ఉడికితే అంతుంటే సరిపోయిద్ది. మనకు చల్లారే వరకు ఇంకా కొద్దిగా దగ్గర అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం. స్టవ్ ఆపుకొని అది కొంచెం చల్లారినాకనే మనం వడియాలన్నవి పెట్టుకోవాలి. చూడండి మనకు చల్లారే వరకు అంత చిక్కగా అవుతుంది. మనం ఇప్పుడు మీరు క్లాత్ వేసేటట్టుంటే కాటన్ దాని వేసుకోండి. లేకపోతే ఇట్లా పాలిథిన్ కవర్లు ఉంటాయి కదా! బట్టలు అవి వీటిని కట్ చేసుకొని మనం వేసుకోవచ్చు. వడియాలన్నది ఒక చిన్న గుండ్రడు గంటె తీసుకొని ఒక గంటెడు తీసుకొని మనం కవర్ వేసుకుంటే అదే స్ప్రెడ్ అవుతుంది. మనం స్ప్రెడ్ చేసిన అవసరమే లేదండి. చూడండి అట్లా వేసుకున్నాక అవన్నీ మిగతా పిండి అంతా మనం వేసుకోవాలి. అట్లా చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే పుల్లగా, కమ్మగా చాలా బాగుంటాయి. పుల్లగా టమాటా తోటి కదా! వెరైటీ టేస్ట్‌తో చాలా బాగుంటాయి.
చేసుకునుడు చాలా ఈజీ కాబట్టి తప్పక చేసుకోండి. చూడండి చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటేట్టుంటాయి ఇవి వడియాలనేది. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. ఒక్కసారి చేసుకుంటే మీరు ఊకే ఇలాగే చేసుకుంటారు. అంత బాగుంటాయి. చూడండి మనం పిండి అంతా అయిపోయేదాకా మనం వడియాలన్నది అలా వేసుకోవాలి. చూడండి అట్లా వేసుకుంటే సరిపోయిద్ది. మనం పెద్ద చేయకున్నా అదే కొంచెం అవుతుంది, సరిపోయిద్ది. ఇప్పుడు అన్నీ వేసుకున్నాక దాన్ని ఫ్యాన్ కింద ఒక రోజంతా ఉంచుకోవాలి. నెక్స్ట్ డే వీటిని మనం ఎండకుస్తా పెట్టుకోవాలి. చూడండి అన్నీ వేసుడైనాయి కదా, చూపించుతా ఒకసారి. అన్నీ చిన్న కవర్లు అయితే ఎంత పిండి ఉంటే అంత వేసుకోండి. ఒకటి పెద్దది తీసుకున్న ఒక దాంట్లో వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది ఒక రోజంతా ప్యాన్ కింద ఉంచిన. చూడండి మనకు ఆ యారిని నెక్స్ట్ డే మనకు సాయంత్రం వరకు అట్లా ఎండుతాయి. కాకపోతే నేను ఉదయాన్నే తీసి వీటిని మళ్ళీ ఎండకు పెట్టిన. అంటే అట్లా తీసుకున్నాక మనం ఒక ప్లేట్లో కానీ బేషన్ లాంటి దాంట్లో కానీ మనం వీటిని వేసుకొని ఎండకు పెట్టుకోవాలి ఒక రోజంతా. అప్పుడే మంచిగా అవి ఎండుతాయి. మీ ఎండను బట్టి ఒక రోజు కానీ 2 రోజులు కానీ పెట్టుకోండి. మనకు అవి గలగల అయినాకనే వీటిని ఫ్రై చేయాలి. పచ్చిగున్నప్పుడు చేస్తే అంత పొంగవు. చూడండి అన్నీ నేనైతే అట్లా ఒక గిన్నెలో తీసుకున్న. వీటిని అట్లనే ఎండకు పెట్టిన ఒక రోజంతా. మనకు ఆల్రెడీ ఫ్యాన్ కిందనే ఎండిపోతాయి. కాకపోతే ఎండలో పెట్టాలి ఒక రోజంతా. ఇప్పుడు నేను ఫ్రై చేసి చూపించుతా చూడండి. పొంగుతూ చాలా బాగా వస్తాయండి. రుచిగా చాలా రుచిగా ఉంటాయి. సింపుల్గా టమాటాతోటి ఇప్పుడు సమ్మర్లో మనకు వడియాలు పెట్టుకోవచ్చు. ఇవి సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ పెట్టింది ఉంటే సంవత్సరం అంతస్తు ఉంటాయి. చూడండి అట్లా ఫ్రై చేసుకుంటే సరే. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.